ఒక కథ, మనందరికీ బాగా తెలిసిన కథ. కానీ దాన్ని చూడ్డానికి 4 వేర్వేరు మార్గాలున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ మనం చూడబోయేది సరిగ్గా అదే. దాదాపు 70 ఏళ్ల క్రితం దేవదాసు అయ్యగారు చెప్పిన ఒక అద్భుతమైన లెంట్ సందేశమిది. ఇందులో మనకు తెలిసిన శిలువ కథను 4 విభిన్న చిత్రాలుగా ఆయన మన ముందుంచారు. మరి ఆ కొత్త కోణమేంటో ఈ విశ్లేషణలో చూద్దాం రండి. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఒకే సంఘటనను మనం 4 విభిన్న దృక్కోణాల నుండి చూసినప్పుడు దాని అసలు అర్థం మారిపోతుందా, లేక మనకు మరింత లోతుగా అర్థమవుతుందా? ఈ ప్రశ్నతోనే మనం ఈ అన్వేషణను మొదలుపెడదాం. సరే, అయ్యగారు చెప్పిన ఆ 4 చిత్రాలేంటంటే, మొదటిది మన కంటికి కనిపించని ఆ అదృశ్య ప్రపంచం, రెండవది భూమిమీద పనిచేసిన ఏజెంట్లు, మూడవది ఈ కథ మొత్తానికి కేంద్రమైన శిలువ చిత్రం, ఇక నాలుగవది వీటన్నిటి తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం. సరే, మరింక ఆలస్యం చేయకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్దాం. మొదటి చిత్రం. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఈ కథ భూమిమీద మొదలవ్వదు. కాదు, ఇది మొదలయ్యేది కంటికి కనిపించని ఒక ఆత్మ సంబంధమైన రాజ్యంలో, సాతాను ప్రపంచంలో. ఈ మొదటి చిత్రంలో మనకు కనిపించే ముఖ్య పాత్రలు ఎవరంటే సాతాను, అతని ఏజెంట్లు అయిన దయ్యాలు. వాళ్ల గురించి మనం తెలుసుకోవలసిన విషయమేంటంటే, వాళ్లకు లేఖనాలు బాగా తెలుసు. అంతేకాదు, తమ ఓటమి, తమ నాశనం గురించి కూడా వాళ్లకు ముందే తెలుసు. అయినా సరే వాళ్ల ప్రేరణ ఒక్కటే: యేసుకు ఎంత వీలైతే అంత బాధ కలిగించాలి. చూడండి, అసలు సిసరైన ఆధ్యాత్మిక యుద్ధం ఇక్కడే మొదలైందనమాట. ఇక్కడ దేవదాసు అయ్యగారు సాతాను ప్రేరణను వర్ణించడానికి ఒక పదం వాడారు. అది చాలా శక్తివంతమైనది. అదే మోటుతనము. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ముండితనం. ఆయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక తాగుబోతున్నాడనుకోండి, తాగుతే కింద పడతానని వాడికి తెలుసు. అయినా ఆ మొండి పట్టుదలతో తాగుతూనే ఉంటాడు. సాతాను చేసింది కూడా అదే. తన ఓటమి ఖాయం, తన నాశనం తప్పదు అని తెలిసినా ఆ మోటుతనంతోనే యేసుని హింసించడం ఆపలేదు. సరే, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో మొదలైన ఈ సంఘర్షణ ఇప్పుడు భూమిమీదకు ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడే మనకు రెండవ చిత్రం కనిపిస్తుంది. అదే ప్రేరేపించబడిన శత్రువులు. అంటే మానవ పాత్రలు తెరపైకి వస్తాయన్నమాట. ఈ రెండవ చిత్రంలో మనకు కనిపించే ఏజెంట్లు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులు. అయితే ఈ ప్రసంగం ప్రకారం వాళ్ళు కేవలం మనుష్యులు మాత్రమే కాదు. మొదటి చిత్రంలో మనం చూసిన ఆ అదృశ్య శక్తులచేత ప్రేరేపించబడిన ఏజెంట్లుగా పనిచేశారు. వాళ్ల ప్రేరణ ఏంటి? తమ సంప్రదాయాలను, తమ అధికారాలను కాపాడుకోవాలని దాదాపు 3.5 ఏళ్లుగా కుట్రపన్నారు. అందుకే కదా ప్రభువు శిలువమీద నుండి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థించారు. ఆ గుంపు ఎంత క్రూరంగా ప్రవర్తించిందో చెప్పడానికి కీర్తనలు 22లోని ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, బాషాను వృషభములు నన్ను ఆవరించియున్నవి. అంటే బలంగా, క్రూరంగా ఉండే ఎద్దులు, కుక్కలు చుట్టుముట్టినట్టుగా ఉందని వర్ణించారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మొదటి 2 చిత్రాలు చూశాం కదా. ఇప్పుడు మనం ఈ కథ మొత్తానికి గుండెలాంటి 3వ చిత్రంలోకి ప్రవేశిస్తున్నాం. అదే శిలువశ్రమ. అంటే శిలువ మీద ప్రభు అనుభవించిన శారీరక, మానసిక వేదన యొక్క నిజ స్వరూపం. ఆయన ప్రసంగంలో ఈ వేదనను చాలా వివరంగా చెప్పారు. ఆ బాధ ఎక్కడెక్కడ ఉందంటే, తలమీద పెట్టిన ముళ్ల కిరీటం వల్ల, చేతుల్లో, పాదాల్లో కొట్టిన మేకుల వల్ల, చివరిగా ప్రక్కలో పొడిచిన బల్లెం పోటు వల్ల. ఈ ప్రతి గాయం ఆ శ్రమ తీవ్రతను మనకు తెలియజేస్తుంది. ప్రభువు ఒంటరిగా సిలువ వేయబడెను. ఈ ఒక్క వాక్యం చాలు ఆ పరిస్థితిని అర్థం చేసుకోడానికి. అంటే అక్కడ సహాయం చేయడానికి గాని, కనీసం జాలి చూపించడానికి గాని ఎవ్వరూ లేరు. అటు మనుషులూ లేరు, ఇటు మొదటి చిత్రంలో చూసిన శత్రుశక్తులున్నాయి. ఆయన ఆ భయంకరమైన వేదనను పూర్తిగా ఒంటరిగానే అనుభవించారు. ఇప్పటిదాకా మనం చూసిన 3 చిత్రాలు, అంధకారం, శత్రుత్వం, శ్రమ, వీటన్నిటినీ తలకిందులు చేసి చివరి చిత్రానికి ఇప్పుడొచ్చాం. ఇదే 4వ చిత్రం, శిలువ విజయం. ఇది అంతకుముందు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కొత్త అర్థాన్నిస్తుంది.
అయితే ఈ 4వ చిత్రమనేది ఒక్క సంఘటనతో ఆగిపోయేది కాదు. ఇదొక ప్రయాణం లాంటిదే. శిలువ, సమాధితో మొదలైన ఈ విజయం, పునరుత్థానం, ఆరోహణం, ఇంకా భవిష్యత్తులో జరగబోయే సంఘమెత్తబడటం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే శ్రమతో మొదలై అంతిమ విజయానికి చేరే ఒక గొప్ప ప్రయాణమన్నమాట. ఈ విజయం ఎంత గొప్పదో చెప్పడానికి ఇక్కడ 2 అద్భుతమైన పోలికలు ఉన్నాయి. మొదటిది కిరీటం. శ్రమలో ఆయన తలమీద పెట్టింది ముళ్ళ కిరీటం. అది అవమానానికి, బాధకు చిహ్నం. కాని ఇప్పుడు విజయంలో ఆయనకు దక్కేదేంటి? నిత్యజీవి కిరీటం. చూడండి, శ్రమకు చిహ్నం విజయానికి చిహ్నంగా ఎలా మారిపోయిందో. ఇక 2వ పోలిక ఆయన చేతులు. శిలువ మీద మేకులతో కొట్టబడి గాయపడిన చేతులు అవి. కాని అవే చేతులు పునరుత్థానం తర్వాత శిష్యులను దీవించడానికి పైకి లేచాయి. అంటే ఏ చేతులు గాయపడ్డాయో అవే చేతులు ఇప్పుడు ఆశీర్వాదానికి గుర్తుగా మారాయి. బాధే ఆశీర్వాదంగా మారిందన్నమాట. సో ఈ 4 చిత్రాల వెనుకున్న అసలు పాయింట్ ఇదే. మొదటి 3 చిత్రాలు అంటే సాతాను ప్రపంచం, మనుషుల శత్రుత్వం, శిలువ శ్రమ ఇవన్నీ తాత్కాలికమే. అవన్నీ కూడా చివరికి 4వ చిత్రంలో అంటే ఆ సంపూర్ణ విజయంలోనే ముగుస్తాయి. అదే ఫైనల్ రియాలిటీ. మరి ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికే వద్దాం. ఒక సంఘటనను ఈ 4 విభిన్న చిత్రాల ద్వారా చూసినప్పుడు దాని అంతిమ అర్థం ఎలా మారుతుంది? బహుశా ఈ 70 ఏళ్ల నాటి ప్రసంగం మనకు నేర్పుతున్న పాఠం ఇదేనేమో. కొన్నిసార్లు మనం కేవలం మొదటి 3 చిత్రాలనే చూస్తూ ఆగిపోతాం. కాని అసలైన ముగింపు 4వ చిత్రంలోనే ఉంది. మనం దేనిని చూస్తున్నామనేది కాదు, ఏ దృక్కోణంతో చూస్తున్నామన్నదే ముఖ్యం.